నువ్వున్నావేంటి? నన్ను చంపొద్దు ప్లీజ్. అరవద్దు. నువ్వు ఈ రూమ్ లో ఎందుకున్నావు? ఈ రూమ్ నీది కాదు కదా. ఇక్కడ అక్షయ్ ఉండాలి కదా. ఏంటి బ్రో, నా కూతుర్ని చంపడానికి వచ్చావా? మా మీద నీకు కోపం ఉంటే మమ్మల్ని ఏదైనా చేయాలి కానీ నా కూతుర్ని ఎందుకు బ్రో చంపడానికి వచ్చావు? శౌర్య ఎందుకు అరిచింది? నువ్వు జైలు నుంచి పారిపోయావని తెలిసింది. నీకు బెయిల్ కోసం ప్రయత్నించాము కానీ కుదరలేదు. మా మీద నీకు కోపం ఉండొచ్చు, అందుకు మేము సారీ చెప్తున్నాం. శౌర్యనేమి అనకు ప్లీజ్ బ్రో. నేనొచ్చింది అవని అక్షయలను చంపడానికి, శౌర్యం చంపడానికి కాదు. వాడు ఈ రూమ్లోనే ఉండడం ఇంతకుముందు నేను 2 రోజుల ఇంట్లో ఉన్నప్పుడు గమనించాను కదా. అందుకే ఈ రూమ్కొచ్చాను. ఇక్కడ శౌర్య కనిపించింది. అవని అక్షయ్లను ఇంటి నుంచి బయటికి గంటేశాం. ఇప్పుడు వాళ్ళ అక్కింట్లో ఉంటున్నారు. అయితే అక్కడికెళ్ళి వాళ్ళ సంగతి తేలుస్తాను. కృష్ణ, ఈ రోజు నేను చాలా లక్కీ. ఇది పడడం వల్ల సౌండ్ వచ్చి లేచాను, లేదంటే ఈ కత్తికి బలైపోయిండేదాన్ని. పర్లేదులే నాన్న, భయపడద్దు. నన్ను జైలుకు పంపించిన వాళ్ళు చంపుతాను. వాళ్ళని అస్సలు వదిలిపెట్టను. ఏంటా శబ్దం? ఏం లేదత్తయ్య, ఇది పడిపోయింది. ఈ సమయంలో ముచ్చట్లేంటి? ఊరికే అమ్మా, నిద్రపోదామని వచ్చాను. ఇది వేరే రూమ్ కదా. అక్షయ్ వాళ్ళు లేరు కదా అని ఈ రోజు ఈ రూమ్ లో పడుకుందాం అనుకుంటున్నాం. ఏమైందని కంగారు పడొచ్చాను. నువ్వు బయలుదేరమ్మా, కంగారు పడాల్సిందేం లేదు. బ్రో, అమ్మ వెళ్ళిపోయింది. బయటికి రా, బయటికి రా. మనం కలిసి బతుకుదాం అవని అని అవనిని అడిగేస్తాను. ఇంతకంటే మంచి అవకాశం నాకు రాదు. నేను అడిగిన తర్వాత అవని నా గురించి పాజిటివ్గా ఆలోచించాలి దేవుడా. అవని,
అమ్మ నాగమ్మ తల్లి, నువ్వు నన్ను కాపాడావు. నేను నా భర్తని కాపాడుకుంటాను. పర్వాలేదు, నేను తీసుకుని వెళ్తాను. థ్యాంక్స్. ఓకే మేడం. అన్న, అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అలాగే మేడం. అతని హృదయం